నమస్తే ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు నిన్న యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్ గారితో గూగుల్ ఏషియా స్పెసిఫిక్ హెడ్ సంజయ్ గుప్తా గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమని రిక్వెస్ట్ చేసినారంటే, యూట్యూబ్ వాళ్ళు అమరావతికి వచ్చేసి యూట్యూబ్ అకాడమీ అని చెప్పేసి ఒక సంస్థను పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, కంటెంట్ క్రియేషన్ మీద సర్టిఫికేట్ కోర్సెస్ రన్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో పెట్టబోయే మీడియా సిటీకి టెక్నికల్ సపోర్ట్ చేయమని కోరడం జరిగిందనమాట. ఒకవేళ ఇదే కనుక కార్యరూపం దాలిస్తే మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. దీన్ని కూడా కొంతమంది కెండల్ చేసే పరిస్థితుల్లో తయారైన అన్ఫార్చునేట్గా ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు చాలా మంది ఆలోచన విధానం ఒక దగ్గర ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయిందంటే, ఏదో ఒక పథకం రూపంలో 10,000 5,000 రూపాయలు వేసేసి దాన్ని కూడా మన పెట్రోల్ రేట్లు పెంచడం ద్వారానో, నిత్యావసర సరుకుల రేట్లు పెంచడం ద్వారానో, లేకపోతే మందు అమ్మడం ద్వారానో తీసుకొచ్చి మనకే ఇచ్చే దగ్గర ఆగిపోయిందనమాట. ఇలాంటి ఒక దూరదృష్టితో చేసే ఆలోచనలు గుర్తించలేని స్థితికి వచ్చేసినాం. కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరు చైతన్యవంతులయ్యి ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన విధంగా నేను కోరుకుంటున్నాను. ఇది అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.